ఓ టైంలో యూత్‌కి స్పెషల్ అట్రాక్షన్ నటుడు మాధవన్. అయితే ఆయన తన వయస్సు రీత్యా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను కీలకమైన పాత్రలలోనూ కనపడుతున్నారు. ఆయన చాలా జెంటిల్‌మెన్‌గా ఉంటారు. కానీ ఆయన అమ్మాయిలను ఆకర్షించేలా ఇన్‌స్టాలో మెసేజ్‌లు చేస్తుంటారని ఎన్నో రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో మాధవన్‌ని ఈ విషయంపై జనం తిట్టిపోస్తూ పోస్టులు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే అందుకు కారణం ఏమిటి? అసలు ఏం జరిగింది అనే విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. మాధవన్ మాట్లాడుతూ, నేను సోషల్ మీడియాలో తక్కువగా కనిపిస్తా, అభిమానులకు కూడా త్వరగా రిప్లైలు ఇవ్వను. కొంతకాలం క్రితం ఇన్స్టాలో నాకు ఒక అమ్మాయి సందేశం పంపించింది. నేను నటించిన ఓ సినిమా గురించి ఆమె వివరణాత్మకంగా మెసేజ్ పెట్టింది. సార్, మీరంటే నాకెంతో ఇష్టం. మీరు నటించిన ఆ సినిమా చూశాను. అది నాకెంతో నచ్చింది. మీరు అద్భుతమైన నటుడు, అందులో సందేహం లేదు. ఇందులో మీ నటన చాలా బాగుంది. మీరు నాలో ఎంతో స్ఫూర్తిని నింపారు అని పేర్కొంటూ ముద్దులు, హాట్ మెసేజీలు జత చేసింది. నా గురించి అంత గొప్పగా రాసినందుకు ఆమెకు రిప్లై ఇవ్వాలా వద్దా అని ఆలోచనలో పడ్డాను. నేను సాధారణంగా ఎవరు మెసేజ్ చేసినా సాధారణంగా థ్యాంక్స్ సో మచ్, గాడ్ బ్లెస్ యూ ఇలాంటి రిప్లైలే ఎక్కువగా ఇస్తుంటాను. ఆ అమ్మాయికి అదే రిప్లై ఇచ్చాను. కానీ వెంటనే ఆమె దాన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. జనాలు ఆమె పెట్టిన హార్ట్ కిస్ లవ్ ఎమోజీలను మాత్రమే చూస్తున్నారు. నేను వాటికే రిప్లై ఇచ్చానని ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ నా ఉద్దేశం అది కాదు. కేవలం తన మెసేజ్లకు మాత్రమే రియాక్ట్ అయ్యాను. మీరేమో మ్యాడీ అమ్మాయిలతో ఇలా చాట్ చేస్తాడా అని ఏవేవో ఊహించుకున్నారు. అందుకే ఆ భయంతోనే సామాజిక మాధ్యమాలలో ఏదైనా చిన్న కామెంట్ పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాను. మరి నా పరిస్థితే ఇలా ఉంటే అనుభవం లేని వారు ఎన్ని ఇబ్బందుల్లో పడతారో ఊహించగలరా అని అడుగుతున్నాడు మ్యాండీ.